ఎంఐఎంకి సంబంధించి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కావచ్చు, సుప్రీంలో కేసు వేసినారు కదా. రేపో ఎల్లుండో విచారణకు డేట్ కూడా మనకు అలాట్ అయినట్టుంది కదా సార్. అంటే అన్న ఎంత హాస్యాస్పదం అంటే, అదే వర్క్ బోర్డ్ సంబంధించినటువంటి భూమి, ఒకవేళ మీ భూమి ఉందనుకోండి, మీ భూమి వర్క్ బోర్డ్ వచ్చేసి ఇది మాది అని చెప్పి వారు మీ మీద ఛాలెంజ్ చేసినప్పుడు మీరు ఆధారాలు చూపించాలి. మీరు ఆధారాలు అవును. చూపిస్తే మీదే అన్నట్టు ఉంటుంది, లేకపోతే వర్క్ బోర్డ్ అంటుంది. మీరు కోర్టుకోవడానికి అవకాశం లేదు. మీరేమైనా పోవాలి అని అంటే వర్క్ బోర్డులోనే అక్కడనే వాళ్ళ దగ్గరనే కంప్లైంట్ చేయాలి తప్ప హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం లేదు. ఎందుకు మీకైతే అదే వర్క్ బోర్డు మీద సవరణలు జరిగితే మేము హైకోర్టుకు వద్దాం అంటున్నారు. అరే ఎంత హాస్యాస్పదం! అంటే నీకేమో ఒక చట్టము, అవతలోనికి వచ్చే వరకు ఒక చట్టం. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఏదైతే బిల్లు ఆమోదపడ్డదో ఆ బిల్లు ఆమోదపడడానికి రాత్రి రాత్రి జరిగినటువంటి విషయం కాదు. 8 గంటలు అనుకున్నాము, 16 గంటలు చర్చించినాం అన్న. ఎస్. 8 గంటల నుంచి 16 గంటలు చర్చించినాం. 103 గంటలు వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడినటువంటి ఎవిడెన్స్ రికార్డు ఉంది. వాళ్ళ ఒక అభిప్రాయం చెప్పినారు. ఆషామాషిగా జరగలే. 38 డిఫరెంట్ డిఫరెంట్ కమిటీలు అందరితో పిలిపించి జరిగింది. అలాగే 234 వివిధ సంస్థలు, ఉమ్. ఏది మతపరమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి 234 సంస్థల అందరి యొక్క సేకరణ చేసుకొని వారి అభిప్రాయాలు తీసుకుంది. అట్లనే 15 రాష్ట్రాలు, ఒకటి రెండు మూడు కాదు, 15 రాష్ట్రాలను పిలిపించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అన్ని తీసుకొని ఇచ్చేసింది. 1,00,00,000 మందికి పైగా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని చేసిన బిల్లు. వాళ్ళేమో మేకు సంబంధం లేదు, మేము కోర్టు కోతాం ఆడుకోతాం. అరే ఎందుకు ఇది? మళ్ళీ వీళ్ళు ఇన్నిసార్లు సవరణ చేసినప్పుడు ఏ మైనార్టీలకు ఉపయోగపడ్డది? ఎక్కడ ఉపయోగపడ్డది? ఏం చేసిండ్రు? అయితే ఇంకోటి తప్పుడు సమాచారం ఏం చేస్తాను అంటే, మైనార్టీ బోర్డుల, ఇప్పుడు వర్క్ బోర్డుల అన్య మతస్థుల్ని అంటే ఎస్. నాన్ ముస్లింలే నాన్ తీసుకుంటున్నారు. ముస్లింలను నాన్ అందులో ముస్లింలే అవకాశం అలా కల్పిస్తారంటున్నారు. తీసుకుంటలేరు. నేను ముమ్మాటికి మీ అందరికి కూడా, అంటే చాలా మంది మనలో కూడా చాలా మంది తెలియదు, వాళ్ళ బోర్డులో ఎక్కడ కూడా నాన్ ముస్లింని తీసుకుంటలేరు. ఉమ్. పాయింట్ అది 100% పాయింట్. వాళ్ళ బోర్డులో నాన్ ముస్లింని తీసుకుంటలేము. కాకపోతే బోర్డుని రక్షించడానికి ఒక పరిషత్ ఏర్పాటు చేశారు. ఉమ్. బోర్డుని రక్షించడానికి ఒక పరిషత్ ఏర్పాటు చేసి, ఆ పరిషత్తులో అనేక ఉన్నప్పుడు ఆ పరిషత్తులో నాన్ ముస్లిం ఉంటారు. ఉమ్. ఆ పరిషత్కి బోర్డుకి సంబంధం లేదు. అది చాలా మందికి తెలియని విషయం. ముస్లింలో కూడా కొంతమంది తెలియదు. నేను చెప్తా ఉన్నా, పరిషత్ వేరు, బోర్డు వేరు. బోర్డులో ఎక్కడ కూడా నాన్ ముస్లిం అనే విషయం లేదు. ఖచ్చితంగా ముస్లింలు ఇద్దరు, ఆ ముస్లింలలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఇద్దరు మహిళల్ని ప్రాధాన్యత అంశమే తప్ప ఎక్కడ కూడా అందులో బోర్డులో నాన్ ముస్లిం లేరు. పరిషత్తులో నాన్ ముస్లిం ఎందుకు ఉండాలి అనేటువంటి మంచి విషయం క్లారిటీ వచ్చినప్పుడు ఇచ్చారు.